నీకు 3 నెలలు టైం ఇస్తున్నా. ఈ 3 నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో, నిన్ను ఏమి అన్నావు. లేదు ఈ 3 నెలలు నువ్వు ప్రెగ్నెన్సీ కాకపోతే పూజలు చేయాలి. నేను ఏ ఫోటోలు పెడితే ఆ ఫోటోలకి నువ్వు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాలన్నాడు. ఒప్పుకొని ఇలాగే అక్కడ అమ్మగారికి చెప్పాను, అయ్యగారికి చెప్పాను. ఆ నెలల్లోనే స్టానయ్య గారు అమెరికా నుండి వచ్చారు. ఇంగ్లీష్ లో మాట్లాడతారు అయ్యగారు. తెలుగులో అమ్మతో మాట్లాడి చేంజ్ అని సరే లక్ష్మి నేను చేపిస్తాను ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. 2 నెలలు అయిపోయింది. 3వ నెల జ్వరపడుతుంది. దేవుడు మా అమ్మని మా నాన్నని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నట్టు కళ్ళ చూపించాడు. ఒకసారి వెళ్ళి చూసుకుంటే డాక్టర్ గారు అమ్మ ప్రెగ్నెన్సీ హాస్పిటల్లోనే ఏడ్చేస్తున్నా. ఏం ఏడవకమ్మ, ఏమవుదు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇంక డాక్టర్ గారు పంపించేశారు. ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు. పోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. మా నాన్న అన్నాడు, నీవు ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నావు కదా స్టానయ్య గారితో, ఆ అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది. ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడని ఒక్కటే మనసులో అనుకోగాని ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా అని అంటే, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంకా పాప కోసం ఇంకా మేము బాధపడింది లేదు, చేసింది లేదు.